నమస్తే నేను సుధా. ఒక 3-4 రోజుల నుంచి యూట్యూబ్ అంతా కూడా వేరు వ్యక్తుల ఒపీనియన్ అనేది వింటున్నారనమాట. ఏంటంటే ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన సినీ డైరెక్టర్ అట, ప్రముఖ వ్యక్తి ఏదో కామెంట్లు చేశారు, నేను దేవుణ్ణి నమ్మనన్నారని అని అందరూ వాళ్ళ అభిప్రాయాలనే చెప్తున్నారనమాట. ఆయన ఏంటంటే కృష్ణుడిని ఇట్లా అన్నారు, రాముడిని అట్టా అన్నాడు, కృష్ణుడికి ఎక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు కాబట్టి ఆయన ఇష్టం, రాముడు అంటే ఇష్టం లేదని అప్పుడెప్పుడో అన్నాడని ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఎవరేది చెప్పినా కానీ సరే విందాం, ఎవరి అభిప్రాయం వాళ్ళది. నేను ఇది కేవలం హిందువులకి చెప్తున్నాను, నా ఒపీనియన్ నేను చెప్తున్నాను. హిందువులందరికీ మేము దేవుణ్ణి నమ్ముతున్నాము అనే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. దేవుణ్ణి నమ్మను అన్నాడు అనుకోండి, ఆయన దేవుడికి సంబంధించిన సినిమాలు తీసినప్పుడు మీరు వెలకండి, దాంట్లో వచ్చే కష్ట నష్టాలు ఏం లేవు. ఎవరైతే ఏదైతే అంటారో అది మనం యాక్సెప్ట్ చేయనట్టుగా ఉంటుందన్నమాట. ఆదరించి ఆమోదించే బదులు దేవుడిని నమ్మనన్నావు, దేవుడి సినిమా తీసినప్పుడు వెళ్ళకుండా ఉంటే సరైన సమాధానం చెప్పినట్టు అవుతుంది. అంతేగాని మదన పడాల్సిన అవసరం లేదు. ఈనాడు ఏంటంటే రామాయణ, భారత, భాగవతాల ఇతిహాసాల గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు అయిపోతున్నారనమాట. అది ఏంటి అనేది డీప్గా వెళ్ళటము, తెలుసుకోవటము, ఆ పాత్రలు అవగాహన చేసుకోవడము, స్టడీ చేయటము, డీప్గా స్టడీ చేయటం అనేది ఏమీ ఉండట్లా. ఏ మాత్రం ఉండకుండా 4-5 శ్లోకాలు చదవటం, లేకపోతే 2-3 పేజీలు చదవటం, లేకపోతే సినిమాల్లో చూపించే క్యారెక్టర్స్ ఆధారంగా పూర్వం హీరోలు వేసిన ఆ క్యారెక్టర్స్ను, ఆ డైలాగ్స్ని బట్టి ఓహో ఈ పాత్ర అంటే ఇంతే కదా అని ఒక నిర్ణయానికి వచ్చేసేయటం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా కృష్ణుడి పాత్ర ఏంటి అనేది హిందూ మతాన్ని ఆచరించే అందరికీ కూడా తెలుసు అనమాట. ఈ జనరేషన్లో ఇప్పటి 10 ఏళ్ల లోపు పిల్లలకి తెలియదేమో కానీ నా ఏజ్ వాళ్ళకు కూడా కృష్ణతత్వం అంటే ఏంటి అనేది తెలుసు, రాముడు అంటే ఎందుకు ఇష్టం అనేది తెలుసు. 5000 ఏళ్ళు దాటినా కానీ శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నామంటే వాళ్ళల్లో నెగిటివ్ లేదు, అంతేగాని ఇతరుల చేత విమర్శలకి లోనయ్యే అంశాలు లేవు. దేవుడిగా ఆరాధించేంత అంశాలు ఉన్నాయనంటే ఎంతో అద్భుతమైన పాత్రలు అవి, చరిత్ర ఆధారంగా కావచ్చు, భక్తుల నమ్మకాలను బట్టి కూడా కావచ్చు. కృష్ణుడు 10 మందితో ఉన్నాడు, 20 మందితో ఉన్నా కానీ కృష్ణుడు ఎప్పుడూ కూడా ఆయనగా వెళ్ళి రండి నన్ను పెళ్లి చేసుకోండి, లేకపోతే నన్ను ఆరాధించండి అని అడిగిన చరిత్ర లేదు. ఆయన మొత్తం చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఆ రోజుల్లో రాజులకి వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేయటం అనేది గొప్ప ఇదిగా భావించేవాళ్ళు. పిల్లగలిగిన తండ్రులు ఎవరైనా కానీ ఒక గొప్ప వీరుడు ఉన్నాడంటే అతనికి ఎన్ని పెళ్ళిళ్ళైనా సరే ఆ రాజరిక ప్రభుత్వాల్లో అది యాక్సెప్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళ అమ్మాయిల్ని ఇచ్చి వాళ్ళకి ఏదైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయటం అనేది గౌరవార్థంగా భావించేవాళ్ళు. ఆ రకంగా కృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు తప్ప ఆయనంతటా ఆయన వెళ్ళిపోయి క్యారెక్టర్లెస్, ఈ కలియుగంలో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకునేలాగా అది శ్రీకృష్ణ పాత్ర కాదనమాట. అంతేకాకుండా శ్రీకృష్ణ పాత్ర అంటే కేవలము ఆరాధన లేకపోతే పెళ్ళిళ్ళు ఇది కాదు. మనం తెలుసుకోవాల్సింది, ముందు తరాలకి చెప్పాల్సింది ఏంటి అంటే, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కానీ, ఎంత కష్ట నష్టాలు ఎదురైనా కానీ చలించని పట్టుదల, ఆత్మవిశ్వాసం కృష్ణుడి సొంతం. పుట్టినప్పటి నుంచి కూడా ఆయన చివరి వరకు కూడా ఎంతో అంతర్మదనంతో కూడిన సంఘర్షణలు, ఘర్షణలు నిత్యం ఆయన చుట్టూ అల్లుకున్నా కానీ ఎంతమందికో ఆదర్శంగా నిలుస్తూ కేవలం ధర్మాన్ని గెలిపిస్తూ అధర్మానికి దూరంగా నెట్టివేస్తూ ఇట్లా చేసిన పాత్ర అన్నమాట. అంటే ఆ పాత్ర నుంచి నేర్చుకోవాల్సింది ఆయన్ని కార్పొరేట్ కంపెనీలు సైతం మేనేజ్మెంట్ గురువు అని కీర్తిస్తారు. అట్లాంటి కృష్ణుడిని కేవలము మన మిడిమిడి జ్ఞానంతో కామెంట్ చేసామంటే అది ఎవరి విజ్ఞత వాళ్ళది. మనం అట్లాంటి వాటికి విపరీతంగా ప్రచారం కల్పించి మదన పడాల్సిన అవసరం లేదు. ప్రచారము అనవసరం అన్నమాట అట్లాంటి వ్యాఖ్యలకి. ఇంకోటి ఏంటంటే రాముడు కూడా అంతే, ఒక్క భార్యతోనే ఉన్నాడు కాబట్టి నాకు ఇష్టం లేదు అని ఎవరైనా అనుకున్నా, లేకపోతే రాముడు సీతను అడవుల్లో వదిలేశాడు నాకు ఇష్టం లేదు అనుకున్నా కానీ నేను హిందువులకి మాత్రం చెప్తున్నా. ఇతర మతాల వాళ్ళు ఎవరైనా కామెంట్ చేశారంటే అర్థం ఉంటుంది, కానీ
హిందువులు అనబడే వాళ్ళు ఎవరైనా రామాయణ భారత భాగవతాలని పూర్తిగా ఆ పాత్రల్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న తర్వాత మాత్రమే విమర్శలకి దిగండి, లేదా కామెంట్లు చేయటానికి సభలు సమావేశాలకు వస్తే బాగుంటుంది. లేకపోతే నవ్వుకుంటారనమాట. ఆ మిడిమిడి జ్ఞానంతో చేసే కామెంట్స్ని చూసి నవ్వుకుంటారు. రాముడు కేవలం ఒకే ఒక భార్యని కలిగి ఉండటం కాదు అక్కడ ఆయన కీర్తిస్తున్నది. ఇన్ని వేల సంవత్సరాలైనా కానీ వ్యక్తి శ్రేయస్సు, కుటుంబ శ్రేయస్సు ముఖ్యం కాదు, నాకు దేశ ప్రజల శ్రేయస్సు ముఖ్యమని ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు. అందుకని రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. ఈనాటికి కూడా కలియుగంలో కూడా కీర్తించబడుతున్నాడంటే కేవలం తల్లిదండ్రులను ఎదిరించకపోవటం ఒక్కటే కాదు, ఏకపత్ని వ్రతం ఒకటే కాదు, ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన లక్షణం ఏంటంటే రాజుగా నా వ్యక్తిగత శ్రేయస్సు ముఖ్యము, నా సుఖ సంతోషాలు, నా కుటుంబ సుఖ సంతోషాలు అనుకోకుండా ప్రజల సుఖ సంతోషాలే రాజుకి ముఖ్యం అనేది నిరూపించాడు ఆయన. ధర్మం 4 పాదాలతో నడిచేటట్టుగా చేశాడు. ఒంటి పాదంతో నడిచేలాగా కలియుగంలాగా కాదు, 4 పాదాలతో ధర్మం నడిచేటట్టుగా చేశాడు. కనుక ఇట్లాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి ఆయా పాత్రలకి. అందుకని ఇన్ని వేల ఏళ్ళ సంవత్సరాలైనా కానీ వాళ్ళకి గల కీర్తి ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఒకళ్ళు విమర్శించినంత మాత్రాన, వ్యాఖ్యానం చేసినంత మాత్రాన వాళ్ళ కీర్తికి వచ్చిన నష్టమేమీ లేదు. ఎవరు కూడా అట్లాంటి వ్యాఖ్యలకి విపరీతమైన ప్రచారం తెలియని వాళ్ళకు కూడా తెలిసేలాగా ఇవ్వకంటే అవి అట్లా వినేసి వదిలేసే వ్యాఖ్యలు మాత్రమే. ఇంకోటి ఏంటంటే తెలుసుకొని మాట్లాడితే అర్థం ఉంది. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళ మాటలకి వాల్యూ ఇచ్చే ప్రచారం కల్పిస్తే అది ఆ దేవుళ్ళ కీర్తిని మరింత తగ్గించినట్టు అవుతుంది తప్ప మరొకటి ఏం కాదు. ఎవరికి సారీ చెప్పని అవసరం లేదు. వాటికి ఆ ప్రచారాలకి ఈ ఫలానా ఆయన అంత గొప్ప ఆయన ఇలాగన్నాడని ఆ ప్రచారాన్ని ఆపేసి ఇష్టం లేని వాళ్ళందరూ తీసే సినిమాల్ని చూడడం మానేసేయండి. అంతవరకు మనకి వచ్చిన కష్ట నష్టాలు ఏముంది, మన దేవుడి కీర్తి ప్రఖ్యాతలు ఏం తగ్గిపోవు కదా. ఇది నా వ్యక్తిగత ఒపీనియన్.